శ్రీ మహాగణాధిపతి నమః. విశ్వకర్మ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యాంతం వందే గురు పరంపరం. విశ్వకర్మ భగవానికి ప్రణామములు. విశ్వకర్మ జ్యోతిష్యానికి స్వాగతం. నేటి అంశము పితృదోషము నివారణ మార్గాలు. పితృదోషం ఏ విధంగా ఏర్పడుతుంది? జాతక పరిశీలన ఒక మార్చుద్దాం. రవి భాగ్యములో కానీ, రవి పంచమం నీచమందు, శని నవాంశంలో ఉండి కానీ, రాహు సంబంధం కలిగి కానీ, చతుర్థ షష్ఠ సంబంధములు కలిగి కానీ ఈ పితృదోషం ఏర్పడుతుంది, పితృశాపం ఏర్పడుతుంది. పంచమ నవాధిపతులు పరివర్తములై, లగ్న పంచకములు పాపయుక్తములై, షష్ఠ వ్యయములందు గురు రాహు ఉండగా పంచమాధిపతి రాహుతో కూడిన ఈ పితృదోషము ఏర్పడుతుంది. దీనివలన ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి అనే చూద్దాం. ఈ పితృదోషం వల్ల ఎలాంటి సమస్యలు అంటే, సంతాన దోషాలపైన ఎక్కువగా వంశ అభివృద్ధి పైన పితృదోషం కీలకంగా ప్రభావం చూపుతుంది. లేటి వివాహాలు ఆలస్యంగా అవడము, వివాహాలు జరిగినా కూడా వారి దాంపత్య జీవితం అనుకూలంగా ఉండకుండా తగాదాలు, గొడవలు, కోర్టు వ్యవహారాలు, ఎన్నో రకాల ఒడి దుడుకులతో ఈ యొక్క వివాహ వ్యవస్థ వారి జీవితంలో ఒక కీడుగా ఉంటుంది. ఇక ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి మరణాలు కలుగుతాయి. సంతానం అభివృద్ధి ఉండదు, వంశము వృద్ధి చెందదు. సంతానం కలిగినా కూడా మానసికంగా, శారీరకంగా అంగవైకల్యాలు ఏర్పడము, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కలగడము, యాక్సిడెంట్లు కావడము ఎక్కువగా ఈ యొక్క పితృదోషం వల్ల ఊహించని పరిణామాలు ఈ యొక్క దోషం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క దోష నివారణ కోసం ఒక చక్కటి మార్గాలు మనము ఆచరించినట్టయితే ఈ పితృదోషాల నుండి బయటపడి చక్కటి జీవితాన్ని అవలంబించుకొని అన్ని రకాల నుండి అభివృద్ధి, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, వివాహం అన్ని రకాల నుండి యోగదాయకమైనటువంటి జీవితం గడపడం కోసము పితృదోష నివారణ కోసము హరివంశ పారాయణము, లేదా మీ పెద్దలు మరణించినటువంటి వారికి పితృకర్మలు చేయనటువంటి వారు కూడా అక్టోబర్ మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు వారిపైన శ్రాద్ధకర్మలు నిర్వహించడము, గయలో పిండ ప్రదానాలు చేయడము, ఇలాంటి ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు మీ పెద్దవారి పేరుపైన అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమం, వృద్ధులకు, గుడ్డివారికి మీ శక్తికి తోచినంత సహాయం చేయడము, ఆహార పదార్థాలకు బ్రాహ్మణులకు అన్నదానం చేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పితృదోషం నుంచి బయటపడతారు. ఇక గయలో శ్రాద్ధము, కన్యాదానము చేసిన, దూడతో కూడిన ఆవును దానము చేయడం వల్ల ఈ యొక్క పితృదోషము నివారణ జరుగుతుంది. ఇట్లు చేసిన పితృదోషము దూరమయ్యి సుఖ సంతోషాలు పొందుతారు. రవిగ్రహములకు జపం చేసుకోవడము, కన్యాదానము చేసిన, దూడతో కూడినటువంటి ఆవును దానం ఇచ్చినా కూడా ఈ విధమైనటువంటి పితృదోష నివారణ జరిగి కుటుంబ వృద్ధి, వంశవృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. శుభం పూజాత్ మనోవాంఛాది ఫల సిద్ధిరస్తు.